వద్దు, నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదలు. తొందరగా లేచావేంటి? నేను ఇప్పుడే లేచాను, అందుకే నిన్ను లేపలేదు. ఈరోజు నువ్వు పనికి వెళ్తావా? అవును. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ స్థితిలోనే తను చూశాను. ఎవరో ఒకరు కష్టపడి తాను చనిపోయాక ఇక్కడ వదిలి వెళ్ళారు. తన్ని దూరంగా ఎక్కడైనా వదిలి వెళ్ళుంటే తెలిసేది కాదు. ఇక్కడికి తేవడం వల్లే తెలిసింది. అది నిజమే. ఈ అమ్మాయి ఎవరో తెలిసిందా? ఏదో సమస్యల్లో ఉన్న వయసులో ఉన్న అమ్మాయి. ఏదో ఒక కారణం వల్లే ఇక్కడ ఉంచినట్టుగా అనిపిస్తోంది. అవును, మీరు ఇంకా ఈ ప్లేస్ని ఎందుకని మార్క్ చేయలేదు? నేను ఒక పేథాలజిస్ట్ను మాత్రమే. సరే, ఇప్పుడు మీరు పని గురించి మాట్లాడడం మొదలు పెట్టారంటే ఇక్కడున్న విక్టిమ్ చేతులను చూడండి, ఇందులో ఏదో ఉన్నట్టుంది. ఫారెన్సిక్ వాళ్ళకి ఇచ్చి ఇదేంటో కనిపెట్టండి. అవును, ఈ బాడీని ముందుగా చూసింది ఎవరు? ఇక్కడుండే ఆవిడే. మన చుట్టూ ఉన్న చోటంతా ఈవిడదే.
థ్యాంక్ యూ. యూ వెల్కమ్. పూర్తి పేరు ఎమిలీ ఓల్సన్. అంతే, ఇకపైన ఎవరు అలా పిలుస్తారు. తను కొన్ని నెలల క్రితం ఇక్కడే ఉండేది. ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? కారణం? ఊరికే వచ్చిందంతే. ఇక్కడికొచ్చే ఆడవాళ్ళందరూ బ్రేక్ కావాలని వస్తారు. అందులో కొంతమంది పేరెంట్స్తో గొడవ పడి వస్తారు. అందులో కొంతమంది దారుణమైన బాయ్ ఫ్రెండ్స్, డ్రగ్ ప్రాబ్లమ్స్, లేదంటే వాళ్ళకి ఇక్కడ మీరు హెల్ప్ చేస్తారా? కొన్ని సమయాల్లో నేనేమి సైకాలజిస్ట్ని కాదు, సోషల్ వర్కర్ని కాదు. నా ఇంటి తలుపులు అందరికీ తెరిచి ఉంటాయి. ఈ మధ్య మీకు ఏవైనా బెదిరింపులు లాంటివి వచ్చాయా? నాకు తెలిసి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బాడీ ఇక్కడికి రావడమే. సరే, ఇంకా ఏమైనా? స్త్రీలను రక్షించడానికి ఈ చోటు ఉంది. భయపడే పిల్లలు ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇప్పటి వరకు భయపడేటట్టుగా నాకేం జరగలేదు. ఎవరి పని అయి ఉంటుంది? చివరిగా ఒకటి అడుగుతాను. ఈ ప్లేస్ చర్చ్తో అసోసియేట్ అయిందా? మేమందరికీ సాయం చేస్తాం. మనల్ని రక్షించడానికి దేవుడు ఉన్నాడని చెప్తుంటారు. కానీ ఆ దేవుడేమో మనల్ని ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? మీరు మమ్మల్ని రీలొకేట్ చేసినప్పుడల్లా ఇదే కదా జరుగుతుంది. NC3ని స్పామ్ చేశారని మాకు తెలుసండి. అవును, అందుకోసం IT స్పెషలిస్ట్ కోసం మేము 2 days అంతా వెయిట్ చేయలేము. సరే సరే, నేనుంటాను. హలో. హలో, నేను శాండ్రా మాట్లాడుతున్నాను. హాయ్ సాండ్రా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మంచిది. సరే, విషయం ఏంటంటే ఒక చిన్న పని వచ్చింది. అది మాకు చేయడం కష్టంగా ఉంది. అందుకని మీరు వస్తే మాకు యూస్ఫుల్గా ఉంటుంది. రాగలరా? ఒక మెమరీ కార్డు ఉంది, అది ఓపెన్ చేసి చూడాలి. అందుకని దాన్ని వచ్చి చెక్ చేయగలరా? సరే, నాకు అడ్రస్ పంపించండి. 1 అవర్లో నేను అక్కడ ఉంటాను. ఓ వావ్, సూపర్. మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? నో, నేను వస్తాను. ఓకే, బాయ్. కాల్ చేసింది శాండ్రాని. ఓ చిన్న పని ఉందని నన్ను రమ్మన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పని చేయడానికి వెళ్ళాలా ఏంటి? అలా మాట్లాడకు మార్క్. ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి మనం ఇద్దరం కూర్చొని మాట్లాడి చాలా రోజులు అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ పనికి వెళ్తానని చెప్తున్నావు. ఇలా చూడు, ఇదొక చిన్న పని మాత్రమే. ఓకే, వెళ్ళిరా. మీరేనా మిస్ లారా? అవును. హాయ్. జస్పర్, ఈ ఇన్వెస్టిగేషన్కి నేనే హెడ్ని. ఈ కేసు గురించి మీకు ఎంతవరకు తెలుసు? పెద్దగా ఏం తెలీదు. శాండ్రాని నన్ను SD కార్డ్ చూడటానికి రమ్మని చెప్పింది. ఈ మధ్య దారుణంగా హత్య చేయబడిన 21 ఏళ్ల అమ్మాయి ఎమిలీ ఆల్సన్ కేసుని పోలీసులు సరిగా విచారించడం లేదు. ఆ చోట్లో ఉన్న వాళ్ళని అడిగినప్పుడు ఆ అమ్మాయిని వేరెక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి వేసుంటారని చెప్తున్నారు. యా, లారా వచ్చారు. హాయ్ లోరా. హాయ్. మిమ్మల్ని చూసినందుకు సంతోషం. నాకు కూడా. ఈయనే జస్పర్, మీకు తెలుసు అనుకుంటాను. యా. ప్లీజ్ కూర్చోండి. ఇంతకుముందు లారానే మా టీంలో అన్నిట్లో టాప్లో ఉండేవారు. కార్డ్ చెక్ చేయాలని నాతో చెప్పారు కదా.
ఇది ఎక్కడ దొరికింది? అది మాకు ఓపెన్ చేసి మాత్రం ఇస్తే చాలు. ఓకే. ఇందులో ఒక కోడ్ రాసుంది. ఆగండి, కాస్త టైం తీసుకుంటుంది. పర్వాలేదు. దొరికింది. డిజిట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏం లేవు. దీన్ని చాలా చాలా తేలిగ్గా క్రాక్ చేశారు. ఏంజల్ మేకర్. అది చైల్డ్ మర్డరర్ పాత పేరే కదా? శాండ్రా, ఏంటిది? ఈ కార్డ్ మీకు అసలు ఎక్కడ దొరికింది? ఈ విషయంలో మీ రెండు మాకు హెల్ప్ చేయగలరా? మీరిది చేయగలరు కదా? చేస్తాను. అయితే సరే. ఒక్క నిమిషం ఉండండి, నాకు విషయం సరిగ్గా అర్థం కాలేదు. ఈ మేడం ఒక సైబర్ ఎక్స్పర్టే కదా? లారా ఒక వైలెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్. సైబర్ క్రైమ్ అండ్ ప్రొఫైలింగే ఈవిడి స్పెషలైజేషన్. యా, కానీ సైబర్ కేసెస్ని కంప్యూటర్ ద్వారానే కదా సాల్వ్ చేస్తారు. అది ఇంకా మనకే తెలియలేదు. లేదు, ఈమె అఫీషియల్గా లీవ్లోనే కదా ఉన్నారు. నా వెనక మాట్లాడుకున్నా నాకు వినిపిస్తాయి, తెలుసు కదా మీకు. సరే, నేను ఎమిలియా ఆల్సన్ పేరెంట్స్ని కలిసొస్తాను. అలా లారాని కూడా తీసుకువెళ్ళండి. మీరు ఈ పని చేయగలరా లేదా అన్న విషయంలో నాకు సందేహం ఏమీ లేదండి. అయితే ఎందుకు అదే మాట్లాడుతున్నారు? ఓకే, ఇది చూడండి. ఆ వీడియోలో చూసినట్టుగానే ఎమిలీని వాళ్ళు టార్చర్ పెట్టి చంపేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత సన్ హోమ్ అనే ప్లేస్కి తీసుకొచ్చి ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు సమస్యల్లో ఉన్న చిన్నపిల్లల్ని సంరక్షించే ఇల్లు. దీని గురించి మీరేమంటారు? దీన్ని చూస్తుంటే మనకు కావలసిన హంతకుడు తన పనిని చాలా సవ్యంగా చేసుకుపోతున్నాడు అనిపిస్తోంది. తన అటెన్షన్ని కోరుకుంటున్నాడు. ఓకే, దీన్ని చూస్తుంటే అదే అర్థమవుతోంది. కాబట్టే వాడు మనకి వీడియోని పంపించాడు. ఎస్, మీరు చెప్పేది కరెక్టే. హెలిన్ ఆల్సన్. నేనే. ఎమిలీ మాకెప్పుడు దొరుకుతుంది? ఎందుకంటే తనని మేము పూడ్చిపెట్టాలి, అందుకే అడుగుతున్నాను. త్వరలోనే దొరుకుతుంది. మేము వీలైనంత వరకు ప్రొసీజర్ని ఫాస్ట్గా చేయాలని మూవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సరే, మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎవరినైనా లవ్ చేసిందా? మాకు తెలిసి తను ఇవేవి చేయలేదు. ఓకే. ఎమిలీ సన్ హోమ్ అనే ఒక ఇంట్లో ఉండేది. అక్కడే తన బాడీ మాకు దొరికింది. తను అక్కడికి ఎందుకు వెళ్ళింది? అదేంటంటే ఒక విషయం కోసం మేము చాలా గొడవ పడుతూ ఉంటాం. అది 21 సంవత్సరాల అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే ఏమై ఉంటుంది? సరే, ఎమిలీ రూమ్ని మేము కాస్త చూడొచ్చా? సరే రండి. ఇదే. థ్యాంక్స్. మేము చూసొస్తాం. అలాగే.
ఇటొచ్చి కాస్త చూడండి. ఎక్స్పెన్సివ్ మేకప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ షూ ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ధర ఎక్కువగా ఉంటుందని మీరెలా చెప్తున్నారు? అదే నా భార్య ఉంది కదా, అందువల్ల చెప్పాను. తన ల్యాప్టాప్ చాలా చీప్గా ఉంది, కానీ దాని వెబ్ క్యామ్ 7,000కు మించే ఉంటుంది. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ డిజైనర్ డ్రెస్సెసే. ఇక్కడ తను డబ్బు పెట్టుండొచ్చు. ఏంటది? ఓరి దేవుడా. ఆ అమ్మాయి పేరెంట్స్తో మనం మళ్ళీ మాట్లాడి చూద్దాం. దీని గురించి మీకేమైనా తెలుసా? దేని గురించి అడుగుతున్నారు? ఏంటండి ఇదంతా? ఎమిలీ రూమ్లోనే మాకు ఇవి దొరికాయి. ఏంటి మీరు ఏవేవో మాట్లాడుతున్నారు? నా కూతురు రూమ్లో ఇదంతా ఉందంటున్నారు. ఆగండి. ఇదంతా ఏంటో నీకు తెలుసా? సరే కాస్త ఆగండి. అసలు మన అమ్మాయి ఇలా అంతా తెలుసు కదా. మనం తనతో మాట్లాడి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ఏమైనా చెప్పిందా మనతో? సరే, మా పని పూర్తయింది. సో మీ అమ్మాయి ల్యాప్టాప్ని కూడా మేము సీజ్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ సారీ. కన్నవాళ్ళకి తెలియకుండా కూతురు ఎన్ని పనులు చేసిందో చూసారా? నేను నమ్మలేకపోతున్నాను. నాకు కాస్త టైం ఇచ్చారంటే ఈ ల్యాప్టాప్ ద్వారా ఎమిలీకి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయో బాగా చెక్ చేసి ఒక లిస్ట్ అవుట్ చేసి మీకు ఇస్తాను. ఎఫ్డిఎఫ్ ఏంటి? నేను కూడా బాయ్ స్కౌట్లో ఉన్నాను. నిజంగానే ప్రపంచంలోనే అతిపెద్ద మిల్క్ కాటన్ డ్రాఫ్ట్ని నిర్మించినందుకు గిన్నిస్ రికార్డ్ సాధించాను. మీరు యోహాన్ని కలిశారా? నో. ఓకే, ఆయన ఒక టైపు కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. హలో యోహాన్. హాయ్. హాయ్ హాయ్. యోహాన్. లారా. మాకు ఈ చిన్న రూమే దొరికింది. ఈరోజు మా కలీగ్స్ పక్క రూమ్లో అటాప్సీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఏం అడగబోతున్నారు? మీరే చెప్పాలి. ఓకే, నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద కథ. ఈ అమ్మాయికి మైకం వచ్చేలాగా ఒక పెద్ద ఎయిర్ బ్యాగ్ని తలకు చుట్టి ఊపిరాడకుండా చేసి మైకంలో ఉంచారు. అలా జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి అడ్డుకుంది. దానికి సంబంధించిన మార్కులు ఉన్నాయి. కానీ హత్య చేసిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నందువల్ల ఈ అమ్మాయిని తేలిగ్గా కట్టిపడేసి చంపడం జరిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయిని ఆమె పుట్ట వరకు పూర్తిగా కోశారు. కానీ ఈ అమ్మాయి అదృష్టవంతురాలు. ఎలా? ఇదంతా జరుగుతున్నప్పుడు తను చాలా బాధపడి ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. కానీ మొదట్లోనే ఈ అమ్మాయి కాళ్లకున్న అరోటాన్ని కట్ చేయడం వల్ల అదే ఇదిగో ఇలా చూడండి, ఇక్కడ నుంచి స్పైన్ వరకు అది డివైడ్ అవుతుంది. సో త్వరగా బ్లడ్ లాస్ అయ్యి తను చనిపోయింది. ఇదిగో ఇక్కడ చిన్న వూండ్స్ ఉన్నాయి చూడండి, డాక్ డాక్ డాక్. ఇదంతా ఎందుకంటే సాధ్యమైనంత వరకు తన్ని ప్రాణాలతో ఉంచాలని చూశారు. ఆ శబ్దం పోను పోను అలవాటైపోతుంది. క్రానియస్ అని ఉపయోగిస్తున్నారు. దాన్ని స్క్రీమింగ్ నన్ అంటాము.
కానీ అది ఎప్పుడు ఉండే సాలాగా అది పైకి కిందికి రొటేట్ అవ్వదు, శబ్దం మాత్రమే అలా ఉంటుంది. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. స్కాన్ ద్వారా బ్రెయిన్ ఫీటస్లో ఏదో డ్యామేజ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇది ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంటుందో చెప్పలేము, కానీ మీ వయసుని బట్టి చూస్తే పరిస్థితి దారుణంగానే ఉంది లారా. సారీ, మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అబోర్షన్ చేయాలంటున్నారా? మిమ్మల్ని డాక్టర్ లోరా నేనే. లారా లారా యా, ఏం ఆలోచిస్తున్నారు? ప్రెగ్నెంట్గా ఉన్నారేమో, మీరు చెప్పగలరా? ఈ అమ్మాయి హెచ్సిజీ లెవెల్స్ ఏమంత పెద్దగా లేవు, కానీ నాకు కూడా అనుమానం వచ్చింది. అతను దీన్ని యూజ్ చేశాడు. యాక్చువల్గా ఇదొక వైర్ హ్యాంగర్. ఈ అమ్మాయిని కట్ చేయడం కోసం దీన్ని మాడిఫై చేయడం జరిగింది. అండ్ దీని కారణంగానే ఈ అమ్మాయి చేతుల్ని ఫిక్సేట్ చేశారు. ఒక్క నిమిషం, హ్యాంగర్ ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు అబార్షన్కి ఒక ఓల్డ్ సింబల్గా ఉంది. అనుకోకుండా అబార్షన్ జరిగితే ఆమ్నియాన్లో దీంతో ఒక హోల్ చేస్తూ ఉంటారు. అంటే మీకు అబార్షన్ అనేట్టు ఏవైనా సూచనలు ఉన్నాయా? ఉండండి, నేను చెక్ చేసి చెప్తాను. ఎస్, 1 సంవత్సరం ముందు తను అబార్షన్ చేసుకున్న అవకాశం ఉంది. అంటే పనిష్ చేయబడింది. మీకు ఇష్టం లేకపోతే మీరు వచ్చిన విషయం మేము ఎవరితో చెప్పాం. అందువల్ల ఏం జరిగిందో భయపడకుండా ఆ విషయాన్ని నాతో మీరు చెప్పచ్చు. ఒక అమ్మాయి ఇక్కడ బయట చనిపోయింది కదా. నీకంటూ ఒక సపరేట్ రూమ్ లాక్తో ఉంది. అందువల్ల నీకు ఎలాంటి ఆపద రాదు. ఓకే. తన బ్యాంక్ అకౌంట్ని చెక్ చేయడానికి NC3కి 8 రోజులు పడుతుందంట. దీన్ని చూడండి. ఎమిలీ ఆల్సన్ అకౌంట్లో 500,000 క్రోనర్ కంటే ఎక్కువే ఉంది. అందులో ఎక్కువ శాతం తను బట్టలకి, షూస్కి ఖర్చు చేసింది. ఇలా చూడండి, చాలా బిజీగా ఉన్నాను, అందుకని దీని గురించి అడగండి, సరేనా? శాండ్రా, ఒకసారి ఇలా వస్తారా? యా, విషయం ఏంటి? ఆ అమ్మాయికి మై ఫ్యాన్స్ అనే ప్లాట్ఫామ్లో 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ప్లాట్ఫామ్ యా, మై ఫ్యాన్స్ అంటే నాకు కూడా ఏంటో తెలుసు. సరే, ఆ అమ్మాయి అకౌంట్ని నువ్వెలా యాక్సెస్ చేసావో చెప్పు. తనే పోయింది కదా, తన అకౌంట్ని హ్యాక్ చేసామని ఏమైనా రిపోర్ట్ ఇస్తుందా ఏంటి? ఇటు చూడండి, ఇదే తన మై ఫ్యాన్స్ అకౌంట్. ఓ గాడ్, ఇవి తన రూమ్లో కూడా ఉన్నాయి కదా. ఇందులో ఒక సబ్స్క్రైబర్ మాత్రం ఎక్కువసార్లు వస్తున్నాడు. వాడు మనకి ఇదే వాడి లోకల్ IP అడ్రస్. అందుకు ఆ విధవ తన పేరే యూజ్ చేసుకున్నాడు, బో ఆరిల్బర్ట్. అయితే మనం వెతికేవాడు చాలా కేర్లెస్గా ఉన్నాడు అనుకుంటా. అంతేకాదు, ఆ పిచ్చోడు ఎమిలీ చావడానికి ముందు వైలెంట్ పాన్ వీడియోని కూడా తీసుకున్నాడు. వాడిని విచారించండి. సరే, చూద్దాం. మనకు కావాల్సిన ఫార్మాలిటీస్ని లీగల్ టీంలో చెప్పి నేను మూవ్ చేయిస్తాను, ఓకేనా? మీరు జరగాల్సిన పని చూడండి. హాయ్. బో అడల్బర్ట్ మోగన్సన్ మీరేనా? యా. ఈమె మిస్ లారా. అలాగే నా పేరు జస్పర్. మేము పోలీసులం. మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఓకే, దేని గురించి? ఎమిలీ ఆల్సన్ మీకు తెలుసా? నో. ఎవరా అమ్మాయి? అయితే ఎమీ క్యాట్ 2001. బంగారం, అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. అది ఇప్పుడు చెప్పండి, దీని గురించి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా, ఇక్కడే మాట్లాడుకుందామా? అదేంటంటే ఎవరండి?
ఎవరు లేరు కానీ నువ్వు లోపలే ఉండు, బయటికి రాకు. సరే చెప్పండి సార్, ఇక్కడ మాట్లాడుకుందామా లేక స్టేషన్కి వెళ్దామా? చిన్నపిల్లల్ని స్పష్టంగా చూడటం అంటే మీకు అంతలా ఇష్టమా? అందులో పెద్దగా తప్పేమీ లేదుగా. మేము మిమ్మల్ని అడిగింది అది కాదు. చిన్నపిల్లల్ని చూడడం అంటే ఇదిగో ఇలా అని అడిగాను. పోయిన నెల మీరు ఇంచుమించు 20,000 వరకు మై ఫ్యాన్స్లో ఖర్చు పెట్టారు. ఇది మీ వైఫ్కి తెలుసా? లేదు, అది అసలు తనకెందుకు తెలియాలి? చివరిగా మీరు ఎమిలీ ఆల్సన్ తన్ని తానే కట్ చేసుకున్నట్టుగా ఫోటోని ఆర్డర్ చేసినప్పుడే కాంటాక్ట్ అయ్యారు. అదే రోజు తను దారుణంగా చంపబడింది. ఏంటి? నాకు దానికి ఎలాంటి సంబంధమూ లేదు. అసలు ఆ అమ్మాయిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. తన్ని ఫాలో చేసే మిగతా వాళ్ళలాగే నేను ఫాలో చేశాను, అంతే. కానీ తన్ని ఫాలో అయిన వాళ్ళు తన్ని తానే కట్ చేసుకున్నట్టు ఫోటో అడిగింది మీరే కదా? అది అది అదేం తప్పు కాదు కదా. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం 7 గంటల వరకు మీరు ఎక్కడున్నారు? నేను మా ఇంట్లోనే నా ఫ్యామిలీతో పాటు ఉన్నాను. అది కన్ఫర్మ్ చేయగలరా? యా, నా వైఫ్ని అడిగి చూడండి, చెప్తుంది. అది సరే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా? మా లాయర్ గారిని పిలవాలా? ఇంటికి వెళ్ళాలా? యా. ఏ మీ అమ్మాయిని చూడాలా? ఆ? లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. నీలాంటి ఒక పోరం పోకు నీ కూతురిని కట్ చేసుకోమని అడిగితే ఎలా ఉంటుంది? ఆ? వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేశాను. ఆ రోజు నైట్ అంతా అతను ఇంట్లోనే ఉన్నాడని వాళ్ళు చెప్పారు. అలాగా? అంత తేలిగ్గా ఇది సాల్వ్ అయిపోతుందా? కరెక్టే. మీరు ఎందుకలా ప్రవర్తించారు? ఏమడుగుతున్నారు? అటాప్సీ రిపోర్ట్ సమయంలోనూ ఇంటర్వ్యూ టైంలోనూ మీరు అదోలా అయిపోయారు కదా. అలాంటిదేం లేదు. చెప్పు బేబీ. అదా, సరే, అర్థమైంది. ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొస్తాను, సరేనా? ఓకే బేబీ, బాయ్. ఎన్ని నెలలు? ఇప్పుడు 8 నెలలు పూర్తయ్యాయి. గుండె మంటగా ఉందా? అవును. తన్ని పాలతో పాటు బాదం కూడా తినమని చెప్పండి, నయం అయిపోతుంది. అయితే అది మూడ్ స్వింగ్స్ని కూడా సరిచేస్తుందా? ఖచ్చితంగా. ఇదే ఆఖరిది. ఓకే.
ఈరోజు బీర్ కొనాలి తెలుసు కదా. యా తెలుసే. ఆ, నేను పని పూర్తయ్యాక వచ్చేటప్పుడు దాన్ని కూడా తీసుకొస్తాను అంతే. ఏదో చిన్న పని ఉంది, వెళ్తే తొందరగా అయిపోతుందని చెప్పు. అవును, కానీ నా హెల్ప్ వాళ్ళకి అవసరం, అందుకే. అందరూ 6ంటికి హాజరైపోతారు. సరే త్వరగా తీసుకుని టైంకి తిరిగి వచ్చేస్తాను. ఓకే. అయ్యో! హలో లీనే, హలో. హలో, చెప్పండి. ఎక్కడా? సరే, మేము వస్తున్నాం. అంతలోపలే ప్రెస్కి ఎలా తెలిసిపోయింది? ఇవన్నీ సహజమే కదా, మీరేం పట్టించుకోకండి. హాయ్. ఈ అమ్మాయి పేరు లీన్, వయసు 23. ఎమిలీ ఓల్సన్కు జరిగిందే తినకు జరిగింది. అంటే అర్థం పోయినసారి చేసిన దానికంటే ఇంకా బెటర్గా చేశారు. అంటే ఇలాంటివి ఇంకా ఎక్కువ జరుగుతాయనిపిస్తోంది. అయితే మోటివ్ అదేనంటారా? అవును. అయితే SD కార్డ్ ఏమైనా దొరికిందా? ఇంకా లేదు. ఆ, సరే ఫింగర్ ప్రింట్స్, DNA ఏదైనా దొరికిందా? లేదు, నాకెందుకో అవన్నీ దొరుకుతాయని అనిపించట్లేదు. అంతేకాదు, ఒకవేళ నేను చూసినంత వరకు ఏదీ దొరకలేదు అంటే ఇకపై తను అలా చేసే అవకాశం ఉండదు. ఇంతకీ ఈమె ఎప్పుడు చనిపోయిందో చెప్పగలరా? ఇప్పుడే కదా బాడీ చూస్తున్నారు, కాసేపు వెయిట్ చేయండి. ఈ ప్రదేశంలో గంటకు ముందుగా చూడడం జరిగింది. ముందుగా ఈ అమ్మాయిని ఎవరు చూశారు? ఈ చోటు ఓనర్ జార్జన్. నిన్న రాత్రి తను నాకు గుడ్ బై కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈరోజు పొద్దున్న వచ్చి చూస్తే ఈ పరిస్థితిలో ఉంది. తను చనిపోయినట్టు ఎలా నిర్ధారించారు? నేనేమనుకున్నాను, అంటే నేను ఇక్కడ ఉండగానే తనని చంపారా? అంటే నేను కాపాడగలిగేవాడినా? ఓకే, మీ మిగతా స్టేట్మెంట్ తీసుకోవడానికి నా కొలీగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఫింగర్ ప్రింట్స్, DNA ఇలాంటివి ఏమీ లేవు. గెస్ చేశాను. సరే ఇందులో ఏముందో చూద్దాం. యా.
ఈ కార్డులో వైరస్ ఉంది. ఇప్పుడు పోయింది. కానీ ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంది, ఎందుకంటే ఇది సెల్ఫ్ డిలీట్ లాగా ఉంది. అంటే అదే ఆ వైరస్ సెల్ఫ్ డిలీట్ అవుతూ ఉంది. నాకు తెలిసి ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. సరే, మరో కోడ్ కూడా వేసి చూస్తా. నీ పేరేంటో చెప్పు. నా పేరు లీన్. మిస్టర్ గాడ్. చెప్పు, చెప్పవే. నీకేం కావాలి? అది అతను ఎంజాయ్ చేస్తున్నాడు కదా. నా పేరు ఏంజల్ మేకర్. నేనేం చేయలేదు. నా పేరు ఏంజల్ మేకర్. నాకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఆ కేసు గురించి ఈరోజు 4:30 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ జరపమని ఆయన చెప్పారు. ఎందుకు అలా చేయాలి? దానికి కారణం ఇదే. ఎమిలీ ఆల్సన్ కేసులో కొత్తగా ఒక వార్త అందింది. చాలా దారుణమైన విజువల్స్ తో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని చెప్పి దాంతో ఒక వీడియో కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. నేనే ఏంజల్ మేకర్. ఈ వీడియో వాళ్ళకి ఎలా అసలు దొరికింది? బహుశా ఎవరైనా లీక్ చేసి ఉంటారు. అందుకు ఛాన్సే లేదు, ఎందుకంటే కంప్యూటర్ ఆఫ్లైన్లోనే ఉంది కదా. టీవీ 2 అడిగినందుకు ఇక్కడి నుంచే దొరికిందని చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు కాస్త ఆగండి. నేను ఇక్కడికి రావడానికి ముందు SD కార్డ్ని ఎవరైనా ఓపెన్ చేసి చూసారా? ఎమిలీ ఓల్సన్ని కనిపెట్టిన వారు. ఇదేనా అది? జస్పర్, ఇదేనా అది? అవును. లారా, ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనకి దొరికిన SD కార్డులో సెల్ఫ్ డిలీట్ వైరస్ ఉంది. తన వైరస్ ని ఇన్సర్ట్ చేయగలిగాడంటే యాక్సెస్ అన్ని తన దగ్గర ఉండొచ్చు. ఈమెయిల్స్, యాక్సెస్ కోడ్స్ ఇవన్నీ తను యాక్సెస్ చేయగలడు. ఇంతవరకు మన మాటలన్నీ తను రికార్డ్ చేసి ఉండొచ్చు. కాబట్టే మన సర్వర్ కి తను వీడియో పంపగలిగాడు. ఓ మై గాడ్. ఏంటిది? ఈ చిన్న విషయాన్ని కూడా మీరు ఆలోచించలేరా? ఏదో డ్రైవ్ దొరికిందని దాన్ని తీసుకొచ్చి ఆన్లైన్ కంప్యూటర్లో ఫిక్స్ చేశారు. జస్పర్, ఇదే కదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఐటీ టీం వచ్చి మన కంప్యూటర్స్ని మొత్తం చెక్ చేసేంత వరకు మొత్తం ఆఫ్లోనే ఉంచండి, సరేనా? జస్పర్, కాస్త రండి. ఏమైంది? ఇలా చూడండి. ఇది ఆ లీన్ అనే అమ్మాయి మెడికల్ రిపోర్ట్. తను కూడా అబార్షన్ చేయించుకుంది. తన మెడికల్ రికార్డ్స్ని మీరు హ్యాక్ చేశారా? అది కూడా మీ కంప్యూటర్తో? మళ్ళీ మనం ఆన్లైన్లోకి రాగానే అన్ని యాక్సెస్ మనకి దొరుకుతాయి. దిగులు పడకండి, ప్రాబ్లం ఏం కాదు. అయితే ఇలాగే వాళ్ళని కనిపెడుతున్నాడా? వాళ్ళ మెడికల్ ఫైల్స్ని ఇలా హ్యాక్ చేసి? అయ్యుండొచ్చు. జస్పర్, ఇటు చూడండి. ఆ లీన్ ప్రొఫైల్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీ ఆఫీస్ వ్యూని చూసి నేను ఇంతవరకు ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అది వాడే. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్లో మీ టీంలో ఒక ఏంజల్ మేకర్ని రప్పించడం సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడు అతన్ని ట్రేస్ చేయగలుగుతారా? ట్రై చేస్తాను. తను లాగఫ్ అవ్వడానికి ముందు IP అడ్రస్ తోటి డిసైపర్ చేసి చూస్తాను. అంతవరకు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎలాగైనా వాడిని కనిపెట్టాలి. అదే ట్రై చేస్తున్నాను. మీ ప్రేయర్స్కి నా సమాధానం.
సరే, ఇంకా ఏదైనా మీరు వాడిని అడిగి చూడండి. నాకు తెలిసి వాడి లక్ష్యం వాడికంటే ముఖ్యమైనది అయి ఉండొచ్చు. మరొక ఏంజల్ మేకర్ పోయింది. సీ యూ సూన్. లాగ్ ఆఫ్ అయ్యాడు. పీజీపీకి కేవలం 68%లో ఉంది. అయితే నేను NC3కి కాల్ చేస్తాను, వాళ్ళు ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎన్నికలో చాలా లాస్ట్ ఉన్నారు. దీనికి చాలా టైం పడుతుంది. అయితే వేరే ఏదైనా దారి ఉండాలి. ఏ దారి? ఒక దారుంది, కానీ మీకు అది నచ్చదు. గుడ్ ఈవినింగ్. నా పేరు బోర్కి. లీన్ వెస్టర్ గార్డ్ అనే అమ్మాయి కేసులో కొత్తగా కనిపెట్టిన విషయాలు చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈ కేసు ఎంక్వైరీ ఇంకా జరుగుతోంది కాబట్టి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. కానీ ప్రస్తుతానికి మా థియరీ ఏంటంటే ఇంతకుముందు హత్య చేసిన వాడే ఈ హత్య కూడా చేశాడని మాకు ఈ అనిపిస్తుంది. పిచ్చివాడి వాగుడు నేను వెళ్ళలేకపోతున్నాను. ఇంకా ఎంత టైం పడుతుంది? వాడు మనకిలా మెసేజ్ పంపి మనం కనిపెట్టలేమన్న ధైర్యంతో పని చేసుకుపోతున్నాడు. వాడు మీతోనే ఆడుకుంటున్నాడా? వాడు తనేదో గొప్పవాడు అనుకుని ఇదంతా చేస్తున్నట్టున్నాడు. ఈ కేసుకి లారాని అసైన్ చేయమని నేనే కదా చెప్పాను. ఓకే. ఆవిడ వల్ల అవుతుందా? ఇప్పుడంతా ఐటీ స్పెషలిస్ట్ని రిక్రూట్ చేయడం కష్టమని మీకు తెలుసు కదా. యా, కానీ ఆవిడ వల్ల కాకపోతే? ఆల్రెడీ ఈ కేసు వల్ల మన పరువు మొత్తంగా పోయింది. పోలీస్ రీఫార్మ్ యాక్ట్ నెగోషియేషన్లో ఉంది. మొత్తం నాకు తెలుసండి, నేను చూసుకుంటాను. ఓకే, ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోయిందంటే ఆవిడ్ని కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారుగా? యా. మంచిది. ఆ అలెక్స్ ఈ ప్లేస్లోనే ఉన్నాడు. యా. వాడు ఓవర్గా మాట్లాడతాడు, కాస్త జాగ్రత్తగా ఉండండి. అలెక్స్, నేనే. మేమిద్దరం వచ్చాం. హాయ్. ఎలా ఉన్నావు? తనే జెస్పర్. హాయ్. డోర్ముయ్. ఈ పని పూర్తి చేయడానికి ఈరోజు రాత్రి లేదా లేట్ కూడా అవుతుంది. నీకోసం మాత్రమే 5,000 ఒప్పుకున్నాను. సరే, 5,000 దేనికి? ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టడానికి. అంత ఇవ్వడం కుదరదు. నీ ఫ్రెండ్ ఇలా మాట్లాడుతున్నందుకే 10,000 ఛార్జ్ చేశాను. నేను పోలీస్ అన్న విషయం మీకు తెలుసు కదా. పైగా ఇలా డబ్బులు డిమాండ్ చేయడం కూడా తప్పని తెలీదా? 15,000 రూపాయలు, 20,000. ఇంతకు మించి నువ్వు మాట్లాడితే పళ్ళు పీకి చేతిలో పెడతాను. 25. ఆపండి. ఓకే, అలెక్స్ మన మనిషి. తన లొకేషన్ని కనిపెట్టిస్తే 5,000 ఇవ్వడంలో తప్పేం లేదు కదా. చేస్తావా? ఏదేవైనా కానీ నీ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వాలి కదా. ఇదిగో ఈ టీషర్ట్ ఇప్పుడే నేను ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను, అందుకని దీనికోసం 5,000 ట్రాన్స్ఫర్ చేసేయి. ఇదిగో ఈ నంబర్కే ఇప్పుడే చెయ్యి. చెయ్యండి. చూపించండి. ఏమనుంది? ఓకే. లారా, నెక్స్ట్ టైం నన్ను కాంటాక్ట్ చేసేటప్పుడు సాక్ 5 అని చెప్పు. అలాగే మీ పోలీసు వాళ్ళ లాగిన్ కూడా నాకు కావాలి. ఎస్. మీరు దాన్ని తనకి ఇవ్వకండి. వినండి లారా, వద్దు. డిస్కౌంట్లో నేను పంపిస్తాను. ఓ మై గాడ్. ఓకే, మనం బయలుదేరుతాం. నువ్వు త్వరగా పని పూర్తి చేయి. యా. రండి. హలో, దీన్ని తీసుకెళ్ళండి. వాడు చెప్పిన పని చేయలేదో వాడిని చంపేస్తాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఏం పట్టించుకోకండి, వదిలేయండి. అసలు నచ్చలేదు. మా ఇంటికి ఈరోజు డిన్నర్కి గెస్ట్లు వస్తున్నారు. మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారా? మీకు ముందుగా చెప్పకుండా ఇప్పుడు ఇలా పిలవడం నా తప్పే, బట్ బాగుంటుంది. మీరు పాపం ఎక్స్ట్రాగా 5,000 రూపాయల డబ్బు ఖర్చు చేశారు కాబట్టి డిన్నర్ అయినా ఫ్రీగా చేయండి. ఓకే. మీరు ఇలా చెప్పా పెట్టకుండా నన్ను డిన్నర్కి తీసుకువెళ్తే మీకేమీ ప్రాబ్లం రాదా? చెప్పండి. నో, ప్లీజ్ లోపలికి రండి. థ్యాంక్ యూ. మీ జాకెట్ అక్కడ తగిలించుకోండి.
నేను దీన్ని ఆల్రెడీ లేదు తిన్నాను కదా. ఇంకా నేను ఇది తినలేదండి. ఇది చాలా బాగుంటుంది. అవునా? హాయ్ హాయ్. హాయ్ బేబీ. అరే ఇంత లేటుగా వస్తే ఎలా? ఈయన జస్పర్ నా కొత్త పార్ట్నర్. నాకు హెల్ప్ చేశారు, అందుకే ఇలా తీసుకొచ్చా. హాయ్. హాయ్, ఎలా హాయ్, ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? హాయ్. మార్క్, మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. వెల్కమ్. వచ్చి కూర్చోండి. యా ప్లీజ్ రండి కూర్చోండి. నేను వెళ్ళి ఎక్స్ట్రా ప్లేట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అలా కాకపోతే బేసిస్ట్గా ఉండొచ్చు. ఏంటిది? నాన్ ఆల్కహాల్ బీర్ అంటే ఏంటిది? అంటే ఇందులో ఆల్కహాల్ కంటెంట్ ఏమీ ఉండదు. నేను నా పిల్లలు వదిలేసి ఇప్పుడే ప్రశాంతంగా బయటకు వచ్చాను, అందువల్ల నాకు ఆల్కహాల్ అవసరం. బా, భలే తల్లి కదూ. దారుణం. థ్యాంక్ యూ. బాగా తాగండి. Cheers. హలో జస్పర్, మీకు పిల్లలు ఉన్నారా? నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. తనకి ఇలాంటి ఆల్కహాల్ బీర్ అంటే అస్సలు నచ్చదు. చూసారా, అయితే తను టెరిఫిక్ బామ్ అయి ఉంటారు. అయితే సరే. మీరు చెప్పింది కరెక్టే. థ్యాంక్స్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. Cheers. యా. నేను వాటర్ తీసుకొస్తాను. ఇప్పుడు చెప్పండి, మీ జాబ్ ఎలా ఉంది? లైక్ రా మ్యాన్. ఏమంటారు? తమాషాగా ఉంది కదా. చాలా నచ్చింది. సో ఫన్నీ. తినిచేస్తావా? అవునా? సరే, సరే. లారా, ఎందుకని? హే లారా, లారా, లారా. ఐఎమ్ సారీ, కాస్త టైర్డ్గా ఉంది. సరే నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. లరా, మనమందరం ఫ్రెండ్స్. ఏదైనా సరే నాతో చెప్పచ్చు. ఖచ్చితంగా. థ్యాంక్స్ మోనికా. అరే మోనిక చెప్పేది కూడా కరెక్టే కదా. లారా, నువ్వు ఈ విధంగా అన్నిటినీ మనసులోనే దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మార్క్ ఏమో ఇంతకు ముందులా నువ్వు మాట్లాడట్లేదని చెప్తున్నారు. మనం ఇలాంటి విషయాలన్నిటినీ మనసులో దాచుకుని ఒక పెద్ద భారాన్ని మన మనసులో. చాలి కాపుతావా? నువ్వేదో నా ఫ్రెండ్ కాబట్టి ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందల్లా నేను వినాలంటావా? అది కాదు, నేను ఎందుకు లేదు, ఇలా నేను తెలియక అంటున్నానంటే- అడుగుతున్నాను. నీ పని పోవడానికి నేనా కారణం? చెప్పు చూద్దాం. అంతేకాకుండా నువ్వేదో ఒక చిన్న కోర్స్ పూర్తి చేసి మిగతా వాళ్ళ లైఫ్ లో జరిగేవన్నీ నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు. కానీ ఒక్క విషయం తెలుసుకో, నా ఇంటికి వచ్చి అనవసరమైన డిస్కషన్స్ ఏవి పెట్టకు. మానసికంగా నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత ఒత్తిడిలో ఉన్నానో నీకు అర్థం కాదు. చాలా సంతోషంగా ఉంది. మా అందరిని అర్థం చేసుకుని ఈ విధంగా మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఈరోజు జానసన్ ఇంట్లో ఉంటే రేపు ఉదయం వచ్చి నా థింగ్స్ని తీసుకెళ్తాను. టైర్డ్గా ఉన్నానని చెప్పారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. పైగా నాకు కూడా టైం అవుతుంది. సో మనం రేపు కలుసుకుందాం. 6 నెలల క్రితం నాకు కొడుకుండేవాడు. వాడి కళ్ళు అందంగా ఉండేవి, నీలం రంగులో. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. నా తనకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని నాతో చెప్పారు. కాబట్టి నేనే తన్ని చంపేశాను. ప్లీజ్ అలా మాట్లాడకండి. అదే నిజం కదా, చెప్పండి. మనం ఎంతగా కాదని చెప్పినా అదే కదా నిజం. నేను రిస్క్ చేయడానికి భయపడ్డాను, కాబట్టి అప్పుడే అబార్షన్ చేయించుకున్నాను. అవును, మీ హస్బెండ్తో ఈ విషయం చెప్పలేదా?
సరిపోయింది. అలా అయితే ఆ తర్వాతే నేను చెప్పాను. ట్రై చేసి చూద్దామని ఆయన చెప్పారు. కరెక్టే. అందుకే వాడిని ఇంటికి తీసుకొచ్చాం. ఎందుకంటే అప్పుడే లూయిస్ కూడా తన్ని చూస్తారు కదా. అదే మేము చివరిగా తన్ని చూడటం. చనిపోయిన బిడ్డని తీసుకువెళ్ళనిచ్చారా? ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ మేము అలా చేయటానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సరే. కాపాడండి, కాపాడండి! ఆ! 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 కాపాడండి! ఆ! 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, అది ఎప్పుడు జరిగింది? ఓకే, బోర్కితో చెప్పి కొత్త స్టేట్మెంట్ని రెడీ చేయండి. ఓకే, యూనిట్స్ని మొత్తం అలర్ట్గా ఉండమని చెప్పండి. ఓకే, బాయ్. ఇంకొక అమ్మాయి కనిపించట్లేదంట. పేరు మిషెల్. నిన్న అమ్మాయి ఇంటికి రాలేదంట. సో అమ్మాయి పేరెంట్స్ని మీరిద్దరూ వెళ్ళి చూసిరండి. ఓకే? యా. ఓకే. ఓకే, వెళ్ళొస్తాం. జస్పర్, అలెక్స్ నాకు మెసేజ్ చేశాడు. నాకు తెలియకుండా ఏదైనా చేస్తున్నారా? వెళ్ళే దారిలో ఒక చిన్న పని ఉంది, అంతే. ఏమైనా తెలిస్తే నీకు చెప్తాం. సరే, ఏ తప్పు జరగకుండా చూసుకోండి, సరేనా? ఓకే, తప్పకుండా. అలెక్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదిగో ఈ ప్లేసే. అది కంటైనర్ సైట్. అంటే ఆ వీడియోస్ని కూడా తను అక్కడే తీసుండాలి. అలర్ట్ 0905 మిషిల్ అనే అమ్మాయి కేసుని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లీడ్ 294 కంటేకర్ రోడ్లో దొరకడం వల్ల దాన్ని ఫాలో అవుతూ మేము వెళ్తున్నాం. పోలీస్. చెప్పండి సార్, విషయం ఏంటి? లోపలికి రాలేం, సో మీరు బయటకు వస్తారా? ఇక్కడున్న కంటైనర్స్ని ఎవరైనా రెంట్కి తీసుకుని అందులో ఉండటం అనేది జరిగిందా? అలాగైతే మీ దగ్గర ఏదైనా సర్చ్ వారెంట్ లాంటిది ఉండాలి కదా. మీరు సినిమాలు చూడరా? అలాంటివే మా దగ్గర లేవండి. మేము అడిగేదానికి మీరు సమాధానం చెప్పాలి. ఈమెను చూసారా? ఈ అమ్మాయి పేరు ఎమిలీ ఓల్సన్. తన్ని చంపినప్పుడు 21 ఏళ్లుంటాయి. ఈ అమ్మాయిని చంపినవాడు తర్వాత మరో అమ్మాయిని కూడా చంపాడు. అంతేకాకుండా 3వ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశాడు. కాబట్టి గత 24 గంటల లోపల ఇక్కడికి ఎవరెవరు వచ్చి వెళ్లారన్నది లాగ్ చూపిస్తారా? మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఒకడు ఉన్నాడు, కానీ అతనితో ఎప్పుడూ నేను మాట్లాడలేదు. అతను డబ్బులు ఇచ్చేస్తాడు. అతను 22G1లో ఉంటాడు. అది ఎక్కడుంది? ఇలాగే వెళ్ళారంటే వస్తుంది. 22G1 కదా? థ్యాంక్ యూ.
ప్రాణాలతోనే ఉంది. P9 ఎమర్జెన్సీ 0905 కిడ్నాప్ చేయబడ్డ మిషెల్ అనే అమ్మాయిని మేము కనిపెట్టాం. లారా! ఇంకొక ఏంజల్ మేకర్ వెళ్ళిపోయింది. ఏ సమస్య లేదు, కానీ కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? యా థ్యాంక్స్. చెప్పండి. హే నేనే. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను. రేపు వచ్చి నా థింగ్స్ తీసుకెళ్తాను. అందుకే ఫోన్ చేసాం. ఓకే, రేపు కలుద్దాం. హే హాయ్ లారా, మీరు ఎలా ఉన్నారు? మొత్తం ఓకే, చెవులే ఏదోలా ఉన్నాయి. మరి మీరు? కొద్దిగా తలనొప్పిగా ఉంది అంతే. మరి మిషెల్? బేబీ హాయ్, హాయ్. ఎలా ఉన్నారు? మీకేం కాలేదు కదా? ఏమీ కాలేదు. వస్తారా, ఇంటికి వెళ్దాం. యా, నువ్వు వస్తావని నీకోసం ఎదురు చూస్తున్నాను అంతే. మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? ఓ సారీ, ఈవా, ఈమె లారా. లారా, ఈమె ఈవా. హాయ్. హాయ్ లారా, మంచిది, మీకేం కాలేదు. సారీ, నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? చెప్పండి. నేను ఇప్పుడే నా హస్బెండ్కి కాల్ చేశాను. ఆయన వస్తానని చెప్పారు. ఓ అయితే సరే. కంగ్రాట్స్. థ్యాంక్స్. బంగారం. సరేనండి, మేము బయలుదేరుతాం. వెళ్దామా? వెళ్దాం. మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. లారా, ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళలేదా? సండ్రా, నేను తన్ని చూశాను. తను ఎలా ఉంటాడో నాకు తెలుసు. వాడి మొహం చూసావా? అవును, అందుకే డ్రా చేస్తున్నాను. ఓకే, గ్రేట్. ఫారెన్సిక్స్కి చాలా ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. డిఎన్ఏ ట్రేసెస్ ఉన్నాయా అని చూస్తున్నారు. ఇలా ఉంటాడు.
చూడండి. ఓకే, యూనిట్స్ అందరికీ దీన్ని పంపించేసాయి, ఇంటర్పోల్కి కూడా పంపించేసాయి. వీడిని కనిపెట్టడానికి మీడియాకి ఇచ్చి రొటేట్ చేయమని చెప్తా. నీకు రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా టైం కావాలా? నో, ముందు ఈ కేసుని ఫినిష్ చేద్దాం, మనకు అదే ముఖ్యం కదా. ఈమెయిల్ చేసేసాయి. ఓకే. థ్యాంక్స్. లూడ్విగ్, ఈ థింగ్స్ అన్ని ఇలా బయట పెట్టకూడదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? ఎందుకు ఇలా ఉంటున్నావు? ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటున్నావు? నీకు కొంచెం కూడా బాధ్యత లేదు. నన్ను క్షమించమ్మా. బంగారం, నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నాకు ప్రస్తుతానికి ఒకే ఒక్కటి కావాలి. ఇది అమ్మోనియం నైట్రేట్. అందరినీ బూడిద చేయడానికి ఇది సరిపోతుంది. ఏమంటున్నా? ఆ హాస్పిటల్లో నా బిడ్డ చావుకి కారణమైన వాళ్ళందరూ అక్కడే కదా ఉన్నారు. నా బిడ్డ. ఇలా చూడ, నువ్వు ఎమ్లీని ఇష్టపడినట్టు నాకు బాగా తెలుసు. తనే నీ జీవితాన్ని నాశనం చేసింది. కానీ మిగతా వాళ్ళు, చూడు నా మాట విను, దీంతో అన్నిటినీ ఆపే. ఏం కాదు నాన్న, అన్నీ సర్దుకుంటాయి. ఏం కాదు. ఈ అడవుకు బంగారం అమ్ముంది కదా. లారా, వస్తారా? బయటికి వెళ్ళి ఏమైనా తిందాం. థ్యాంక్స్. ఈరోజు మనం ఏం చేద్దాం? లారా, అది మనం వాడిని వెతికి కనిపెట్టిన తర్వాత కూడా మీకే సహాయం అవసరం అవుతుంది. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరు చూసినా మీ పరిస్థితి బాగాలేదని చెప్తారు. ఓకే, ఎనీవే, ఈ ప్రాబ్లంకి ఆ డిన్నర్కి ఏ సంబంధం లేదు కదా. ఎందుకంటే నేను శాండ్రాతో మిమ్మల్ని తిరిగి పంపించేయమని చెప్దాం అనుకుంటున్నాను. మాట్లాడండి. యోహాన్, ఇప్పుడు నేను చేయలేను. ఓకే, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.
ఏంటట? ఆ కంటైనర్లో డిఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్ అలాంటివి ఏవి దొరకలేదంట. గెస్ చేశాను. కానీ ఒకటి దొరికింది. ఇక మీదట మీడియాస్ అన్నిటిలోనూ అతని మొహాన్ని అతను చూడొచ్చు. దేంతోనే తన్ని పట్టుకోగలం. ఆ ఈగో ద్వారా తన్ని బయటికి లాక్కొద్దాం. నాకొక్క రోజు టైం ఇవ్వండి, తర్వాత శాండ్రాతో మాట్లాడండి. ఇదిగో చూడండి, ఇది తనకి నచ్చుతుంది కదా. వైర్ హ్యాంగర్ పోలీసుని పట్టుకోవడానికి పోలీసులకి సహాయం చేయండి. ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు సహాయం కోరుతున్నారు. ఈ తెలివైన హంతకుణ్ణి కనిపెట్టడానికి పోలీసులు సహాయం కోరుతున్నారు. అందువల్ల దీనికోసం దీన్ని చదువుతుంటే అమెచ్యూర్గా అనిపిస్తోంది. దీన్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? అదే కదా. సరే, ఏదైనా దొరికిందా? లారా రెడీ చేశారు, మీరు చూడండి. ఓకే. ఆన్లైన్లో మనం దీన్ని పోస్ట్ చేద్దాం. సహాయం అడుగుతూ పోస్ట్ చేద్దాం. ఈ లింక్ని మీడియాలో షేర్ చేయడానికి ఒక స్టేట్మెంట్ని మీరు సిద్ధం చేయగలరా? లేదు. ఏంటిది? సీరియల్ కిల్లర్కి తగ్గ ప్రొఫైల్గా ఉందంటే ఇది ఖచ్చితంగా తనకి నచ్చుతుంది. ఆ తర్వాత ఆ సైట్లో దీన్ని ఎవరు ఎక్కువగా చూస్తున్నారనేది గమనిస్తే సైట్ ట్రాఫిక్ ద్వారా అంతా తెలిసిపోతుంది. మీరే కాస్త ఆలోచించి చూడండి. దీన్ని వాడు మళ్ళీ 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 చదువుతాడు. ఇది దారుణమైన ప్లాన్లా కనిపించట్లేదు. అవును, అది మాత్రం నిజమే. కానీ మనకి క్రాస్ రెఫరెన్సెస్ కావాలి. డెన్మార్క్లో ఉన్న యాంటీ అబోర్షన్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ మనం వాడుకోవచ్చు. దీని గురించి నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. విజిటర్ డేటాను కూడా వాళ్ళు ఇస్తానన్నారు. అంతేకాకుండా ఇంతవరకు ఆ యాంటీ అబోర్షన్ సైట్స్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ వివరాలు పూర్తిగా ఇందులో ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ విక్టిమ్ని ఆధారంగా చేసుకుని దీన్ని 15 కిలోమీటర్స్ రేడియస్కి నేరడం చేయగలమా? చేస్తే పోతుందిగా. ఒకవేళ మనం ఇప్పుడు ఇలా చేసేది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు పబ్లిక్ మనల్ని చూసి నవ్వుతారని తెలుసుగా. తెలుసు, కానీ అవన్నీ మనం చూసుకోవచ్చులేండి. ఇవన్నీ సహజమే కదా. మీరు చెప్పింది జరగచ్చు, తన్ని కనిపెట్టొచ్చు. పోలీసులు చివరిగా ఆ వైర్ హ్యాంగర్ కిల్లర్ గురించి లీడ్స్ ఏవి దొరకనందువల్ల ప్రజల దగ్గర సాయం అడిగారు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఎవిడెన్స్ ఈ డ్రాయింగ్ మాత్రమే. ఈ వ్యక్తి 190 సెంటీమీటర్ పొడుగును ఇంకా బాగా సన్నగా ఉంటారని చెప్పారు. అంతేకాకుండా ఆయనకి ట్రాఫిక్ తగ్గుతూ ఉంది కాబట్టి ఇప్పుడు రిపీటర్స్ మాత్రమే లిఫ్ట్ అవుతూ వస్తారు. సో సర్చ్ ఫన్నల్ ద్వారా నేను క్రాస్ చెక్ చేస్తాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆ సైట్స్ని వెతకడానికి వాడే వర్డ్స్ని కానీ లేక సెంటెన్స్ ద్వారా కానీ మనం కనిపెట్టాలి. ఎలా? ఎమిలీ ఇంకా మర్డర్ లాగానా? అది అలా అని మనం చెప్పలేం. ఉదాహరణకి ఎమిలీ ఓల్సన్, లీనీ వెస్టర్గార్డ్ అండ్ మిషెల్ ఫ్రాన్సన్. మిషెల్ ఫ్రాన్సన్. ఇంకా ఆ పేరు రిలీజ్ అవ్వలేదు కదా? ఎగ్జాక్ట్లీ. ట్రై చేసి చూద్దాం. ఒకే ఒక ఐపీ అడ్రస్ చూపిస్తోంది. అందులో నాది అన్ని యాంటీ అబోర్షన్ సైట్స్ని విజిట్ చేసింది. అంతేకాదు ఈరోజు మన సైట్ని 9 times చూసింది. దాని అడ్రస్ ఉందా? ద సన్. ఒక మర్డర్ కేసుకి సంబంధించినంత వరకు ద సన్ హోమ్ అనే ప్లేస్కి విచారణ కోసమే మేము వెళ్తున్నాం. ఒక్క నిమిషం మ్యామ్, ఇతను మీకు తెలుసా? తెలీదు. నిజంగా మీకు తెలీదా? యా. వీడే హంతకుడై ఉంటాడేమోనని మా సందేహం. ఇంటర్పోల్ ఇంకా మీడియాకి ఈ వ్యక్తి ఫొటోస్ని మేము పంపించాం. అందువల్ల వీలైనంత త్వరలో అతన్ని మేము పట్టుకుంటాం. సో ఒకవేళ మీరు మా దగ్గర ఏదైనా దాస్తే మర్యాదగా దాన్ని ఇప్పుడే చెప్పండి. మీకు ఖచ్చితంగా మేము సాయపడతాం.
వాడు మంచివాడు. తనకి సహాయం కావాలి. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. తానెవరు, ఎక్కడున్నారు, ఆ ప్లేస్ డీటెయిల్స్ మాకు చెప్పండి. తన పేరు లుడ్విగ్, నా కొడుకే. తన లవర్ ఎమిలీతో రిలేషన్షిప్లో ఉన్నాడు, కానీ తను వీడిని యూజ్ చేసుకుంది. అందువల్ల వాడి మనసు విరిగిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? వాడిని మీరు రక్షిస్తారా? ఖచ్చితంగా కాపాడుతాం, మేం గ్యారంటీ. ఇప్పుడు తను ఎక్కడున్నారో ప్లీజ్ చెప్పండి. వర్క్షాప్లో ఉంటాడు, లేదంటే కోటాగేలో ఉంటాడు. మీరు ఇక్కడే ఉండండి. పోలీస్, పోలీస్, నీ చేతులు పైకెత్తు. హ్యాండ్స్ అప్. చేతులు పైకెత్తరా. చేతులు పైకెత్తు, మీ పైకెత్తు. టైం బాగోలేదు. ఇంకొక అడుగు గనక ముందుకు వేశారనుకోండి, తర్వాత మీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఉండడు. మీ ముందు 2 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉంది. దాని డెటోనేటర్ ఇదిగో నా చేతిలో ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దాన్ని కింద పడే. ఇక్కడ నేను చెప్తాను, మీరు వినాలి. లౌరా వెస్ట్ఫాల్డ్, కన్న బిడ్డని చంపేసిన పోలీసువు కదా నువ్వు. నువ్వేదో పెద్ద నిజాయితీ పర్రాలాగా నన్ను అరెస్ట్ చేయడానికి నోరు వచ్చావు. మూసుకుని మర్యాదగా దాన్ని కింద పడే. చంటి బిడ్డను కూడా చూడకుండా హత్య చేశారు. నేను చేసేది తప్ప? టార్చర్ చేసి 3 అమ్మాయిలు నువ్వు చంపేశావు. అందుకు నీ జీవితం అంతా జైల్లోనే గడపాలరా. నువ్వు కూడా ఒక ఏంజల్ మేకర్వే కదా. అలాంటి పని చేసి ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? నోరు ముయ్యరా. తన పేరేంటి? లోయిస్. ఎస్, అదే తన పేరు కదా, స్వీట్ లోయిస్. మీరు వాడి మాటలు పట్టించుకోకండి. మీకు పుట్టిన బిడ్డే కదా తను. ఇలా చూడు, మర్యాదగా దాన్ని కింద పడేసిలారా. నీ బిడ్డని చంపేసిన తర్వాత చెప్పేది విను. నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావా? లూడ్విగ్, తను గిరిగిలా కొట్టుకుంటున్నప్పుడు నువ్వు ఆ ఇంటి వెనుకున్న ఫామ్ హౌస్లో అతను ఉన్నాడని మాకు తెలిసింది. అందువల్ల మేము మా ఆయుధాలు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళాం. అప్పుడు అతన్ని హెచ్చరించాం. ఆ టైంలో అతను కంగారు పడి 2 టన్నుల బరువు ఉన్న అమ్మోనియం నైట్రేట్ బాంబుని పేల్చేస్తానని బెదిరించాడు. వాడు అలా చెప్పడం వల్ల మీరు భయపడి కాల్ చేశారు కదా. అవును, వేరే దారి తెలియలేదు. సరే, ఓకే. ఇంటర్నల్ అఫైర్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని విచారిస్తారు. మనతో మన లాయర్ ఇంకా యూనియన్ రెప్ ఉన్నారు కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందని అనిపిస్తోంది. మీ వెపన్ హ్యాండ్ ఓవర్ చేయండి. డీబ్రీఫింగ్ పూర్తయ్యాక 1 వారం లీవ్ తీసుకోండి. వెల్ డన్ గైస్. ఓకే, మర్చిపోకుండా రెస్ట్ తీసుకోండి.
నేను థింగ్స్ కోసమే ఇక్కడికి వచ్చాను. మరి ఓకే? నన్ను వదిలి వెళ్ళకు. హే, సారీ. సారీ. నన్ను క్షమించు. ఇట్స్ ఓకే. నన్ను క్షమించు. ఇట్స్ ఓకే. ఊరుకో. ఓకే. నాతో రా. లే. మార్క్ ఎక్కడ? నోరు మూసుకుని నాతో రా. లుడ్విగ్ నా కడుపులో పెరుగుతున్నప్పుడు వాళ్ళ నాన్న వైర్ హ్యాంగర్తో నా పొట్టని చీల్చాలనుకున్నాడు. ఆ తర్వాత లుడ్వి పుట్టి పెరగడమే పెద్ద ఆశ్చర్యం. వాడి పేరు చెప్పిన తర్వాత కూడా నువ్వు నా కళ్ళలోకి చూసి వాడిని రక్షిస్తానని నువ్వు నాకు మాటిచ్చావు. ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు. ఇలా చూడండి, మీ పరిస్థితి నాకు ముందు అర్థం నువ్వు అవుతుంది. నోరు మూసుకొని ప్రశాంతంగా ఉంటావా? నువ్వు తల్లివై ఉంటే ఆ బాధ తెలిసేది. తల్లి కావడానికి అర్హత లేని దానివి. సరే, ఇలా చూడు లారా. నువ్వు సెలెక్ట్ చేయడంలో గొప్పదానివి కదా. ముందు వెనక ఆలోచించకుండా లుడ్విగ్ని షూట్ చేసావు కదా. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రక్షిస్తానని నాతో చెప్పి నా బిడ్డని కాల్చి చంపేశావు కదా. ఇప్పుడు చెప్పు, మీ ఇద్దరిని నమ్మే కదా వాడుంట చోటు చెప్పాను. వాడికి నా సహాయం కావలసి వచ్చింది కాబట్టి వాడు అడిగినవన్నీ చేసిచ్చాను. ఇదిగో, ఇది పట్టుకో. ఇందులో ఇద్దరిని షూట్ చేసి నీకు అవసరమైన ఒక్కరిని తీసుకువెళ్ళు. ఒకవేళ నేను చెప్పింది చెయ్యకపోతే, నన్ను షూట్ చేయాలని నా వైపు తిరిగేవనుకో, నేను నలుగురిని కూడా షూట్ చేసేస్తాను. ఇప్పుడు నిర్ణయం నీదే. ఎవరిని కాపాడతావు? నీ లవ్వర్నా, లేక బిడ్డ పుట్టడానికి రెడీగా ఉండే నీ పార్ట్నర్నా?
ముందు ఎవరిని చంపుతావు చెప్పు. కొంచెం కూడా ఆలోచించకుండా నా కొడుకుని నా నుంచి వేరు చేసావు కదా. ఎవరిని చంపుతావో ముందు చెప్పు. వాళ్ళు వదిలే, వాళ్ళకి దీనికి సంబంధం లేదు. ఇవా నన్ను చూడు, నువ్వు భయపడకు, నీకేం కాదు. నేను చెప్పినట్టు అలాగే చేస్తాననుకున్నావేంటి దుర్మార్గురాలా? ఇప్పుడు చివరిగా అడుగుతున్నాను, తర్వాత ఎవరిని చంపాలి? దయచేసి ఆపు, ఇంతకు మించి ఏం చేయకు. నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఆ తర్వాత నేనే షూట్ చేస్తాను. ఫస్ట్ జస్పర్ని చంపేస్తాను, ఆ తర్వాత నీ భర్తని, చివరిగా నిన్ను. అయితే నిన్ను ప్రాణాలతో వదిలేనా అప్పుడే కదా నా నొప్పి నీకు తెలుస్తుంది. 1 2 3. Alle ved, at jeg brænder. De kan se, at jeg brænder ud. Ved I godt, at jeg mangler varmen mod min hud. Jeg bliver her, ja, jeg bliver her lidt endnu. Jeg bygger min sandhed for at holde på det, der var. Har det bedre i vanvid, for det er det eneste, der gør, at jeg kan blive her. Lad mig blive her lidt endnu, lidt endnu. Jeg vil være her til lyset går. Jeg vil ikke lukke op lige meget, hvor meget jeg tror. Du vil kunne forstå mig, jeg er død.
for mig selv, så jeg bliver her lidt endnu. Gik det hele i stykker? Var det mig, der slog ihjel? Kunne du stadigvæk kende mig, da jeg mistede mig selv? For jeg sidder her, ja, jeg sidder her endnu. Ja, jeg sidder her endnu. Og jeg vil være her til lyset går. Jeg vil ikke lukke op lige meget, hvor meget jeg tror. Du vil kunne forstå mig, jeg er dømt til evig tid, til at sidde for mig selv, så jeg bliver her lidt nu. Jeg bliver her lidt endnu.